టు టైమ్ న్యూస్. తిరుపతి జిల్లా నాయుడుపేట కిలివేటి సంజీవయ్య కార్యాలయానికి మొదటిసారిగా సూలూరుపేట వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి విచ్చేశారు. మొదటిసారి నియోజకవర్గంకు విచ్చేసిన ఆయనను నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య శాల్వాతో సత్కరించారు. అనంతరం 6 మండలాల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు శాల్వాల కప్పి పుష్పగుచ్చాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేపు జరుగు వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం నియోజకవర్గంలోని 2 మున్సిపాలిటీలతో సహా 6 మండల కేంద్రాలు, అన్ని పంచాయతీలలో ఆవిర్భావ దినోత్సవం జరపాలని ఆయన సూచించారు. ప్రతి గ్రామంలో వైఎస్ఆర్సీపీ జెండాని ఆవిష్కరించాలని వైసీపీ శ్రేణులకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలోకి పార్టీ అడుగుపెడుతుందని ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టిలో పెట్టుకుని దృఢ నిశ్చయంతో పనిచేయాలని సూలూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే సంజీవయ్యకు తెలిపారు. గ్రామస్థాయిలో కార్యకర్తలు పటిష్టంగా ఉండాలని, అప్పుడే పార్టీ బాగుంటుందని వారు తెలిపారు. పార్టీని ముందుకు తీసుకెళ్తూ పటిష్టం చేసేందుకు అవసరమైన పలు అంశాలపై ఆయన నాయకులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కామిరెడ్డి రాజారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు తమ్మిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, మండల కన్వీనర్ ఒట్టూరు కిషోర్ యాదవ్, ఓజిలు మండల కన్వీనర్ హరినాథ్ రెడ్డి, చైర్మన్ కటకం దీపిక, పైన మల్లికార్జున్ రెడ్డి, కటకం రామయ్య, న్యాయవాదులు చదలవాడు కుమార్, ధారా రవి, మహిళా విభాగం రత్నశ్రీ, దొరవారసత్రం మండలం కన్వీనర్ రాహుల్ రెడ్డి, మునుస్వామి నాయుడు, జాలా రాజగోపాల్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.